ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదురుగా ఉన్న శివాలయం, వేణుగోపాలస్వామి దేవాలయాల్లో తాళాలు పగలగొట్టి దొంగతనానికి ప్రయత్నం చేసిన ఆగంతకులు. దేవాలయాల్లో దొంగలు పడ్డారని తెలుసుకున్న అధ్యక్షులు గడ్డం జితేందర్, ఆలయ ఉపాధ్యక్షులు గంటా వెంకటేష్ గౌడ్, మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజ్ యాదవ్, ఆలయ సిబ్బంది, సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ పార్టీ తోట ఆగయ్య, ఎస్ఐ రమాకాంత్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. ఆలయ తాళాలు పగలగొట్టిన దొంగలు విలువైన వస్తువులు ఎత్తికెళ్లకపోవడంతో ఊపిరి పీల్చుకున్న గ్రామస్తులు ఇక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, వాటి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్లూస్ టీం సహాయంతో విచారణ చేస్తున్న పోలీసులు. అంతా ట్రై చేసినట్టున్నారు. ముట్టలేదు, నేను మట్టుకు ముట్టలేదు. రాడేవాళ్ళు ముట్టుకోలేదు, తెలిసింది ఎవరు ముట్టుకోలేదు. ఇది గిట్ట టచ్ గిట్ట కావాలి, మేబీ టచ్ గిట్ట అది ట్రై చేసినట్టు. ఇది ఇంపార్టెంట్. సలాకపోయిన ఆభరణాలు ఇద్దామని చూసేది మొత్తం మీద. ఇంకొకటి దాంతో రైట్ సైడ్ స్టాండ్ ఏం రాలేదు అందలేదు. అది ఆ గంట అక్కడ కూడా ఇక్కడికి వచ్చారు. జరిగింది సార్, ఉండడం జరిగింది సార్. అసలు ఇద్దరు పుట్టినాము. గోపాలు నేను ఇద్దరు ఎవరు ఎక్కడ ఉండే ఇది ఎక్కడిది రాడు. నేను ఇంకొకటి సార్. అయ్యో ఒక్కటి ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్. అదైంది కాదు, మనం పుట్టినట్టు అనిపిస్తుంది. పొజిషన్ చేంజ్ అయింది అన్నాడు. ఇక్కడ ఇది ఓపెన్ ఉంటుంది సార్. అంటే ఇది ఓపెన్ ఉంటుంది సార్. అక్కడ ఓపెన్ ఉంటుంది. కాబట్టి ఇది పనిచేస్తే మంచిగా ఉండాలన్నా. ఇది పనిచేస్తుంది అంటే అక్కడ లోపల
ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.